నిన్నటితో 3 రోజుల పోలీసు కస్టడీ ముగించుకుని తిరిగి సబ్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి బాలరాజును అడిగి తెలుసుకుందాం. బాలరాజు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. మరి కొత్తగా నమోదైన కేసు యొక్క వివరాలేంటి? దేవి గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి శాసనసభ్యులుగా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్పడిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ వాటిపై ఫిర్యాదులతో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్రమ మైనింగ్, గిరిజనుల బెదిరింపు, పేలుడు పదార్థాల వినియోగం కేసులలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉండగా నాటి అక్రమాలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ కేసు వెంకటాచలం పోలీస్ స్టేషన్ నందు నమోదు కాగా, మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు చేస్తున్నారని ఈ ఏడాది జనవరిలో మేకల నరేంద్ర ఫిర్యాదుపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టులోకి వెళ్లే కంటైనర్లకు టోల్ గేట్ విధిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అనధికారికంగా టోల్ గేట్ 5 ఏళ్ల పాటు నిర్వహించారని అనేక మంది ఫిర్యాదులు చేయడంతో ముత్తుకూరు పోలీసులు మరో కేసు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ అక్రమాలన్నింటినీ చూస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాటన్నిటిని కూడా బహిర్గతం చేస్తూ అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆ సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం అదరక బెదరక పనిచేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓటమికి గట్టికి పునాది వేసి సోమిరెడ్డి గెలుపుకైతే కృషి చేశారు. అయితే ఎప్పుడైతే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటపెడుతూ వాటన్నిటిపై ఫిర్యాదులు అయితే పోలీసులకు అందుతాయి. అయితే ఇంకా కూడా అనేక కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దేవి.